జై తెలంగాణ జన జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వెంకటరాయన నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఫోటోగ్రాఫర్స్కి ప్రత్యేకంగా బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులందరికీ మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ పత్రిక చూసినా ఏ ఛానల్ చూసినా కూడా ఇందిరమ్మ ఇండ్ల గందరగోళంగా కనబడుతూ ఉన్నది. ఆ పత్రిక ఈ పత్రిక ఆ ఛానల్ ఈ ఛానల్ అన్నట్టు కాకుండా ఏ ఛానల్ చూసినా ఏ పేపర్ చూసినా కూడా ఇందిరమ్మ గోల, ఇందిరమ్మ ఇండ్ల గోల కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఎప్పటి నుండో మరి ఒక గొప్ప సత్యం ఉంది. ఇల్లు కట్టాలంటే అప్పు చేయక తప్పదు, పెళ్లి చేయాలంటే అప్పు చేయ తప్పదు. ఎందుకంటే ఇల్లు కట్టబోతామా, పెళ్లి చేసి చేయబోతామని ఒక నానుడి. అందుకనే సప్పో చేసి అందరూ మెచ్చుకునేటట్టు ఇల్లు కడతారు, అందరూ మెచ్చుకునేటట్టు పెళ్లి చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టే పరిస్థితి లేదు, పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు. కారణం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల ఇల్లు ఇస్తారని చెప్పేసి, వరంగల్ జిల్లా విషయానికి వచ్చే వరకు 43,465 ఇల్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో మంజూరు చేసిన ఇల్లు, అవిభక్త వరంగల్ జిల్లా మొత్తంలో మంజూరు చేసిన ఇల్లు 4,219 4,219 ఇల్లు మాత్రమే శాంక్షన్ చేసింది. అందులో జనగాంకు మంజూరు చేసిన ఇల్లు 7, జనగాం జిల్లా మొత్తానికి అంటే 3 నియోజకవర్గాలు కలిపి 726 ఇల్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో గణపురానికి వచ్చే వరకు దాదాపు 230-240 ఇల్లు గణపూర్ నియోజకవర్గం మొత్తానికి మంజూరైన ఇల్లు. కొండందోవి ఎల్కని పట్టినట్టు ఆ కొన్ని ఇల్లు ఇస్తే 600 స్క్వేర్ ఫీట్ దాటి ఉండొద్దు అని చెప్పేసి ప్రభుత్వము నిబంధన పెట్టడం జరిగింది. 600 స్క్వేర్ ఫీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి అది ఎటు కూడా సరిపోయేటట్లేదు అని చెప్పేసి ఇల్లు మంజూరైన వాళ్ళు కూడా ఆ ఇల్లు కట్టుకోవడం లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆయన చేతులు ఎత్తేసారు, నా దగ్గర సిల్లి గవ్వలేదు, నన్ను కోసుకొని పోగులేసినా కూడా నా దగ్గర పైసా లేదు, నేను ఢిల్లీకి డబ్బుల కోసం పోతే చెప్పులు ఎత్తుతో పోయే దొంగను చూసినట్టు నన్ను చూస్తున్నారు, నాకెక్కడ పైసా పుడతలేదు, నన్ను కోసుకొని తింటారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడుతుంటే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ అలివి కానీ హామీలు ఇస్తూ అక్కడికి రాని పత్రాలు చేతులు పెడుతూ ఇప్పుడే అన్ని ఊర్లకు ఇల్లు ఇచ్చినట్టు ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు మంజూరైన ఇండ్లు నోడల్ లేదా పాయిలెట్ విలేజ్గా మండలానికి ఒక్క గ్రామం మాత్రమే. ఈరోజు ఒక పత్రికలో వచ్చిన వార్తను బట్టి గణపూర్ విషయమే అక్కడ రాయడం జరిగింది.
కనైలేటి గ్రామం అయితే అక్కడ 100 ఇళ్ళు మంజూరు చేసినట్టు తెలుస్తా ఉన్నది. దాంట్లో అతి కష్టం మీద 66 ఇళ్లకు ముగ్గు పోయడం జరిగింది. ఇంకా 34 ఇళ్లకు ముగ్గు పోసుకోవడానికి భయపడుతున్నారు. మంజూరు అయిపోయి 45 రోజులలో కనుక పని ప్రారంభించకపోతే ఇల్లు క్యాన్సల్. డీవియేషన్ అంటే 600 స్క్వేర్ ఫీట్లకి 1 ఫీట్ ఎక్కువ ఉన్నా కూడా డీవియేషన్ పేరు మీద ఇల్లు క్యాన్సిల్ చేయడం. తర్వాత రేవంత్ రెడ్డి మాటలను బట్టి బిల్లు వస్తుందో రాదో అని భయం. రేవంత్ రెడ్డి గారి మాటలను బట్టి వస్తుందో రాదో అనే భయం. మూడవది, ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇల్లు రావట్లేదు, కడియం శ్రీహరి అనుచరులకే ఇల్లు వస్తున్నాయి, వారికి ఇల్లున్నాయి, కోట్ల రూపాయల ఆస్తి ఉంది, తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కడియం శ్రీహరి అనుచరులు అమ్ముకుంటున్నాం. కడియం శ్రీహరి అనుచరులు ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బీద వాళ్ళు ఎవరికి కూడా ఇల్లు రాలేదని గణపురం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి. అంతేకాకుండా కడియం శ్రేణి మధ్యలో రోడ్ల మీద బోర్డు. ఈరోజు గణపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారి ఆశీస్సులతో గణపురం నియోజకవర్గం నా భూతో నా భవిష్యత్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం గణపురము అభివృద్ధి. ఇరిగేషన్ రంగంలో అవిభక్త వరంగల్ జిల్లాలోనే నెంబర్ 1 స్థాయికి. ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్, చీటకోడూరు రిజర్వాయర్, ఉప్పుగొల్లు రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్. దీనికి అదనంగా పైన ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్ అంటే దాదాపు 9 రిజర్వాయర్లతో గణపురం నియోజకవర్గం ప్రతి నియోజకవర్గానికి 1,00,000 అంటే ఇక్కడ 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే పరిస్థితి. ఈరోజు రిజర్వాయర్ల హబ్గా స్టేషన్ గన్పూర్ ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కడియం శ్రీహరి గారు తట్ట మట్టి దియ్యలే, చెంబు నీళ్లు విడుదల చేయలే. కేసీఆర్ గారి ఆశీస్సులతో రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ దేవాదులు చేసి సమ్మక్క సారాళమ్మ బ్యారేజ్ కట్టించి 365 రోజులు లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం వల్ల దేవాదుల గణపురం కోసమే అన్నట్టు ప్రతి గ్రామానికి దేవాదన నీళ్లు రావాలని చెప్పేసి పల్లరాజేశ్వర రెడ్డి గారి సహకారంతో చివరిగా అంటే ఎలక్షన్లకు ముందు సంవత్సరంలో ఎక్కడెక్కడైతే నీళ్ళందని గ్రామాలు ఉన్నాయో శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, చిల్పూర్ మండలంలో, పీసర, వేలేరు, మద్దెలగూడెం, కమ్మర్పేట, వేలేరు మండలంలో, ధర్మసాలలో నారాయణగిరి, ముప్పారం, తర్వాత కిందొస్తే మల్లకపల్లి, బంగాలపల్లి, కిందికి పోతే వెంకటాపూర్, ఐడవల్ మండలం వెంకటాపూర్, పైన గండి రామారం రైట్ కెనాల్ ద్వారా కురుచపల్లి, గోమల్ల, గోవర్ధనగిరి. సో ఈ గ్రామాలతోటి ప్రతి గ్రామం ఈరోజు గోదావరితో తడుస్తుంది.
104 కోట్లతోటి జరిగే పనులు కాంగ్రెస్ వచ్చింది నత్తనడక నడుస్తుంది. ఎక్కడ కనుక పనులు పూర్తయితే ఈ పేరంతా కూడా కేసీఆర్కి వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పేసి ఆ పనుల మీద రివ్యూ లేదు, పనుల గురించి ఆలోచన కూడా లేదు. సో ఆ రకంగా ఇరిగేషన్ రంగంలో ఈరోజు స్టేషన్ గన్పూర్ నెంబర్ 1 అయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అదేవిధంగా రవాణా రంగంలో 67 కిలోమీటర్ల నేషనల్ హైవే 1860 కోట్ల రూపాయలతోటి అనేక సమీక్షలు జరిపి ఏ రకంగా రోడ్స్ వెళ్ళాలని అనేక సార్లు కూర్చొని గొప్పగా డిజైన్ చేయడం వల్ల ఈరోజు ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటే ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే రవాణా కోసం రోడ్లు ఉండాలి, నీరు ఉండాలి, విద్యుత్ ఉండాలి. ఈ 3 సమృద్ధిగా గన్పూర్లో ఉన్నాయి. 500 మీటర్ల దూరంలో ఎన్హెచ్కి గన్పూర్ రిజర్వాయర్ ఉంది, కిలోమీటర్ల దూరంలో ధర్మసాగర్ రిజర్వాయర్ ఉంది. నవాపేట రిజర్వాయర్ అయితే సూర్యాపేట హైవేకి ఆనుకొని అంటే బండ్ ఎండు మన స్టార్టింగ్ ఇక్కడ రోడ్ కాల్చెల్లి అవుతుంది. అదేవిధంగా అశ్వరాపల్లి 3.5 కిలోమీటర్ల దూరం. అంటే నీళ్లు ఉన్నాయి, కావలసినంత విద్యుత్ ఉంది, అదేవిధంగా రోడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రియల్ క్యారిడార్గా డెవలప్ అయింది. అన్ని రోడ్లు కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్కి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉండడం వల్ల అనేక రోడ్లు అదనంగా తీసుకురావడం జరిగింది. పక్క నియోజకవర్గాల కంటే ఎక్కువ. ఈరోజు ఏ రోడ్లు డబుల్ లైన్ ఉంటే 4 లేన్స్, 4 లైన్స్ ఉంటే 6 లైన్స్. ఇవాళ జఫర్గఢ్కి వెళ్ళాలన్నా, చిన్నపెండాల నుంచి వెళ్ళి తరిగొప్పలకి వెళ్ళాలన్నా, అదేవిధంగా గన్పూర్ నుంచి వెళ్ళి పాలకుర్తికి వెళ్ళాలన్నా, అదేవిధంగా మా రఘునాథ్పల్లి నుంచి వెళ్ళి నర్మటకు వెళ్ళాలన్నా, నెల్లుట్ల నుంచి వెళ్ళి జీడికల్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా కుందారం క్రాస్ రోడ్ దగ్గర నుంచి వెళ్ళి పాలకుర్తికి వెళ్ళాలన్నా అన్నీ కూడా పెద్ద రోడ్లే కాకుండా బ్రిడ్జెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తిడుగు గర్మిలపల్లి దాదాపు 12 కోట్ల రూపాయలతోటి ఆకేరు వాళ్ళ మీద పెద్ద బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తాటికొండలో మరి ఆకేరు విని అక్కడ బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది. కొత్తపల్లిలో పల్లగుట్టకి కొత్తపల్లి మధ్యలో బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది. ఇట్లా అనేక బ్రిడ్జిలు కట్టుకొని రోడ్లను ప్రతి ఊరికి బీటీ రోడ్డు, ఊర్లలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, గొప్పగా రవాణా రంగం పూర్తిగా గణపురంలో అభివృద్ధి అయిందంటే కేసీఆర్ గారు ఆశీస్సులు, బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజల దీవెన. 2 మూడవది ఎడ్యుకేషన్ రంగంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాడు జై తెలంగాణని ఒక పక్క తిరుగుతూనే విద్య ద్వారానే నేను ఎదిగిననే ఉద్దేశంతో అవిభక్త ఆంధ్రప్రదేశ్లోనే కస్తూర్బా పాఠశాలలో టీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలని చూస్తా ఉన్నాడు, మీడియా వాళ్ళను భయపెట్టాలని చూస్తా ఉన్నాడు. ప్రతిపక్షాలు ఫ్లెక్స్లు వేస్తే ఫ్లెక్స్ల మీద బొమ్మలను చూసి వారి ఊరు వాళ్ళకి ఫోన్ చేసి అనుచరులతో ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాల్ రైటింగ్ విషయంలో కానీ రోడ్ల మీద ఫ్లెక్స్లు పెడితే కానీ ఓర్చుకోలేకపోతున్నాడు. చివరికి బరిదగించి కాంగ్రెస్ పార్టీ పేరింటే ఉచ్చబోసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడిన ఈయన స్థితికి దిగజారిండు. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన చూస్తే భయపడడం లేదు, ఎవరు ఉచ్చబోసుకోవడం లేదు. ఒక ఆయన అనుచర గణం తబేదారులు ఎవరైతే చుట్టూ భజనా పరులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏమి ఫ్లెక్స్ని చూస్తే, పోస్టర్ను చూస్తే
ఈ ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే, సోషల్ మీడియాలో పెట్టిన చూస్తే ఎక్కడ మాకు తిట్లు పడతాయని ఉచ్చబోసుకుని ఉంటారు ఎవరంటే కడియం శ్రీ దగ్గరి అనుచరులు మాత్రమే. ఆనాడు 10 ఏళ్ళు అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు ఆయనకున్న బిరుదులు దళిత దొర, కల్నాయక్. అవినీతికి పరాకాష్ట కడియం శ్రీహరి గారు. ఆనాడు ఒక ప్రముఖ పత్రికల్లో రాయడం జరిగింది, గోరింత బలరాం కొండంత అయ్యాడు అని. అంటే సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2% బలరాంకు, అప్పటి డిప్యూటీసీ సోదరుడు అని చెప్పుకునే బలరాం, 8% కడియం శ్రీహరి కానీ ఓపెన్గా మొదటి పేజీలో హాఫ్ పేజీ బ్యానర్ ఐటమ్ రావడం జరిగింది కడియం శ్రీహరి గారి అవినీతి గురించి. కల్నాయక్ అనే పుస్తకంలో హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ముందు స్టార్టింగ్ మార్కెటింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు బిల్డింగ్ ఇల్లు కట్టుకున్నాడు. రెండవది సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్రమ ఆస్తులు సంపాదించుకుని విదేశాలలో భూములు కొనుక్కున్నాడు. తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 23 జిల్లాలకు సంబంధించిన డిఈఓల ప్రమోషన్ల కోసం 2 కోట్లు తీసుకున్నాడు. తర్వాత ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క హైడల్ ప్రాజెక్టుకు 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి ఆనాడు ప్రధాన పత్రికలో రావడమే కాకుండా దాని మీద పుస్తకం తీసిన పరిస్థితి. ఆయన ఈరోజు మాటి మాటికి నన్ను ఎవరు ఏలెత్తి చూపలేరు, నేను టాల్ మ్యాన్ అంటే అవినీతిలో టాల్ అయినా. ఎవరు కూడా వరంగల్ జిల్లా మొత్తంలో ఆయన చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, ఎన్కౌంటర్లు, నకిలీ ఎన్కౌంటర్లు, అహము, ఎవ్వరు కూడా ఏ పార్టీ నుండి ఎదిగిన వాళ్ళు కూడా అంత నీచానికి దిగజారలే. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల శ్రమతో గెలిచి రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మౌలిక విలువలకు తిలోగతాలిచ్చి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పోటీకి పోయి అని చెప్తున్నావు. 4000 అన్నాడు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ప్రతి ఇల్లాలకు 2500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లు వేస్తా అన్నాడు, వెయ్యనే లేదు. కాలేజీ పోయే విద్యార్థులకు, ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తానన్నాడు, ఎక్కడ లేదు. కళ్యాణ లక్ష్మి తోడుగా తులం బంగారం ఇస్తామని చెప్పిండు, అది లేదు. వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తున్నారు, అది లేదు. నిరుద్యోగ భృతి పేరు మీద 4000 ఇస్తానన్నారు, అది లేదు. రుణమాఫీ మొత్తం 2 లక్షల రూపాయల వరకు మొత్తం చేస్తా అన్నారు, అది లేదు. రైతు బంధం తీసుకొని రైతు ఏమది భరోసా పేరు పెట్టిండు, వానకాలం వేలే ఆసింగ్ 3 ఎకరాల వరకు ఇస్తారని చెప్పిండు, మిగతా వాళ్ళకి ఇప్పటి వరకు ఇచ్చిందే లేదు. ప్రీమియం గట్టక రైతు బీమా ఆగిపోయింది. సరిగ్గా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అవగాహన లేక, సమీక్ష లేకపోవడం వల్ల మరి పోయిన సంవత్సరం మొత్తం కూడా చెరువులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇప్పటి వరకు ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు చేసిన పథకాలే అందుతున్నాయి. కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జూలైలో ఎన్నికలు అంటున్నారు, జూన్ చివరిలో నోటిఫికేషన్ కూడా వస్తా అంటున్నారు. సో ఎప్పుడు వచ్చినా కూడా మేము స్థానిక ఎన్నికల్లో
నిలవడానికి గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలు అందరూ కూడా సిద్ధపడాలని చెప్పేసి కోరుతున్నా. ఎందుకంటే 2009 నుండి 2023 వరకు అన్ని స్థానిక ఎన్నికల్లో 90% ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అన్నీ కూడా నా ఆధ్వర్యంలోనే ఒంటికాల మీద అందరినీ కూడా గెలిపించుకున్నా. కడియం శ్రేణి స్థానిక ఎన్నికల గురించి మర్చిపోయింది, ఎందుకంటే ఆయనకు శాత కాదు. ఇప్పుడు ఎట్లాగో ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు అభివృద్ధి పేరుతో పోయినావు కదా, ఏమి అభివృద్ధి చేస్తున్నావు? ఏదో అంటారు కదా, మేఘాల్లో ఎండమావులను చూపించి నీళ్ళు అని చెప్తే నమ్మే రోజులు పోయినాయి. సాక్ష్యం ఉండాలి. ఇలా ఊరికి పోతే ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం ఇచ్చినాం, ఊరికి ట్రాక్టర్ ఇచ్చినాం, ట్రాలీ ఇచ్చినాం, శ్మశాన వాటికి ఇచ్చినాం, పల్లె ప్రకృతి వర్ణాన్ని ఇచ్చినాం, తెలంగాణ మరి అక్కడ క్రీడా ప్రాంగణం ఇచ్చినాం. ఈ రకంగా గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి హరితవారం ద్వారా 10% నిధులు కేటాయించి ఊర్లు మొత్తం కూడా ఏర్పాటు చేసినాం. 5,000, 6,000 రైతులకు రైతు వేదికలు ఏర్పాటు చేసినాం. ఏ ఊరికి పోయినా ఛాలెంజ్ కడియం శ్రీ గారి, నువ్వు ఎంచుకున్న ఊరుకు నువ్వు నేను ఇద్దరం కలిసిపోదాం. ఆ ఊరికి నువ్వు చేసిన పనిలేదో చెప్పు, నేను చేసిన పనిలేదో చెప్తా. ఒకవేళ కనుక నాకంటే ఏ ఒక్క పని ఎక్కువ చేసినా కూడా నేను రాజకీయంలో సన్యాసం తీసుకుంటానని తెలియజేస్తున్నాను. కానీ నువ్వు కూడా ఒకవేళ కనుక పని చేయకుండా గోబెల్స్ ప్రచారం చేసినట్టు తెలియదుంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు రాజీనామా చేయవలసి ఉన్నది. తప్పకుండా రేపో మాకు దగ్గరకు వస్తుంది, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతా ఉంది. సరే, అవన్నీ పక్క పెట్టి ఈ విషయంలో నువ్వు నాకంటే అభివృద్ధి చేసినట్టు ఏ ఊర్లో నిరూపించినా కూడా నువ్వు కూడా నాలాగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నావు. ఈరోజు గణపురం నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఇక ముందు కూడా ప్రజల పక్షా నుండి ప్రజాపాలన చేస్తానని ఇచ్చిన హామీలు నెరవేరే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వెంటాడుతాం, వేటాడుతాం. మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతిపక్షంగా అడగవలసిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా నిలదీస్తాం. అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఏదో గొప్పగా 800 అని చెప్తాడు, దాంట్లో 175 ఈ ఇళ్లకు సంబంధించిన కథే ఉన్నది. 104 కోట్లు ఆల్రెడీ మంజూరైందే ఉన్నది. 100 బెడ్రూమ్ హప్తే ముందే మంజూరైందే ఉన్నది. ఏదైనా కూడా పక్కన మొన్న ఆలేరుకు సంబంధించిన వాళ్ళు 1041 కోట్లు తీసుకుంటాం. అయిలే ఇది 800 కోట్లు చెప్పలేదు ఎట్లా, ఆడ 1000 పోయింది పైగా. అంటే ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఆఖరికి ఒక్కటి మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవినీతి జరుగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది. కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ తెలంగాణ భవన్లో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, నిన్న నాగరాజు కావచ్చు, పైసలు తీసుకుంటున్నారు. ఎవరైనా పైసలు ఇచ్చేదంటే వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఒప్పుకుంటున్నట్టే ఇండైరెక్ట్గా, అంటే మీరు పైసలు తీసుకొని ఇల్లు ఇస్తున్నారని ఒప్పుకుంటున్నట్టే. పైసలు ఇచ్చి మీకు ఇల్లు వస్తే ఇల్లు క్యాన్సిల్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇప్పటికైనా కడియం శ్రీహరి నిజంగానే సిగ్గు శరం ఉండేది ఉంటే కళ్ళబుల్లి మాటలు చెప్పకుండా, తర్వాత లేనిపోని ఆశలు పెట్టకుండా ప్రజలకు ఎవరికైనా ఇస్తానంటే ఆశ, కొడతానంటే భయం. ఈ రెండు చేస్తా ఉన్నాడు. ఇస్తానని ఆశపడుతున్నాడు, కొడతానని భయపెడుతున్నాడు. కానీ ఎప్పటికీ నీ మాటలు నీ రోజు చెల్లవని చెప్పేసి హెచ్చరిస్తూ రాబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.